లేదా దీంట్లో రాజ్యాంగ కోణం ఏమైనా ఉందా లేదా, అదే మనకు ముఖ్యం అంతే. గ్రేట్ సార్. జగన్ లండన్ వెళ్ళడం కోసం సిబిఐ కోర్టుకు అప్పీల్ చేసుకున్నప్పటి నుంచి కూటమి నేతలు, ఎస్పెషల్లీ టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే, వరదలతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే మీరు విహారయాత్రలకు వెడతారా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో ఆయన లండన్ బయలుదేరి వెళ్ళొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి ఉంటుంది సార్. ఒకవేళ ఇప్పుడు లండన్ వెళితే కూటమి నేతల నుంచి ఎటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది? అదే కంటిన్యూ అవుతుంది అంటారా? చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు ఆయన మొదట అడిగినప్పుడు వరదలు లేవు, అవి వచ్చిన తర్వాత వరదలు అన్న తర్వాత 3 రోజులు 4 రోజులు ఆగారు. ఇప్పుడు కూడా ఆయన వచ్చి షో చేస్తున్నారు కానీ ఏం చేయడం లేదని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు మేము చేస్తేనేమో మాది బాధ్యత, మేము ఉన్నప్పుడు వాళ్ళు చేస్తేనేమో అదేమో షో అంటే ఎలా కుదురుతుంది? ప్రజాస్వామ్యంలో ఒకటే సూత్రం ఉంటుంది, రాజకీయ విమర్శ చేయొచ్చు. నిజంగా వెళ్తారా లేదా, ఈ పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు అడుగుతారు, ఇవన్నీ వీ హ్యావ్ టు సీ. ఒకటేనండి, వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ అక్కడ కనపడ్డారా లేదా, లేకపోతే ఇంకొకరు నీళ్ళలో దిగారా లేదా, ఇది సమస్య కాదు. వ్యవస్థలుగా, రాజకీయ వ్యవస్థలుగా, పార్టీలుగా అన్ని పార్టీలు రాజకీయ తేడాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలి. ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంటుంది, పెద్ద విమర్శ కూడా ఉంటుంది. వీటన్నిటిని ఆమోదించాలి, ఇంకంతే. అందుకని జగన్ వ్యక్తిగతంగా వెళ్ళాడా లేదా, జగన్ డబ్బులు ఇచ్చారా లేదా, లేదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రకటించిన 5 కోట్లు 6 కోట్లు విడుదల చేశారా లేదా, ఇవన్నీ వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అవి. వాట్ ఈజ్ ది ఓవరాల్ అప్రోచ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందువల్ల జగన్ లండన్ పర్యటనకు, వరదల సమస్యకు ఒక పరిధి మించి ఒక పరిధి వరకు సమస్య ఉంటుంది. నేను తిరిగాను, చెప్పాను, తర్వాత అంతకుముందు ప్రోగ్రాం ప్రకారం వెళ్తాను అనేది ఆయన చెప్పుకుంటాడు, అంతవరకే. కానీ దాని మీద విమర్శలు వస్తాయి, తప్పకుండా వస్తే ఎలా ఎదుర్కొంటారన్నది వాళ్ళకి సంబంధించిన అంశం తప్ప దానికి ఏం ప్రాధాన్యత లేదు. రైట్ సార్. మరో కీలక పరిణామం సార్, ఇప్పటికే చాలామంది ప్రముఖులు వైసీపీని వీడి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈరోజు వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ అండ్ పార్టీ మారిపోయారు వైసీపీ నుంచి